విలవిలలాడిపోవడం మొదలుపెట్టింది. ఇంకా మన వైపు నుంచి మిసైల్స్ దూసుకుని వెళ్ళలేదు, ఇంకా మన వైపు నుంచి గన్స్ పేలలేదు, ఇంకా మన వైపు నుంచి వార్షిప్స్ యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. అప్పుడే పాకిస్తాన్ దెబ్బకు దిగొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ వెన్నులో వణుకు అప్పుడే ప్రారంభమైంది. అందుకే పాకిస్తాన్ నేతలు ఒక్కొక్కరు ఒక్క విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల, లండన్ లాంటి చోట్ల పాకిస్తాన్ని ర్యాగింగ్ చేయడం కూడా మొదలుపెట్టారు మన భారతీయులు, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా. ఈ జరుగుతున్న పరిణామాలన్నింటి నేపథ్యంలో పాకిస్తాన్ భయపడుతుంది. మనం పాకిస్తాన్పై ఇంకా ఎటువంటి బాంబులు వేయలేదు, కేవలం మనం వేసింది ఒకే ఒక్క బాంబ్, అదే వాటర్ బాంబ్. మనం జస్ట్ ట్యాప్ కట్టేసామంతే పాకిస్తాన్ గొంతు ఎండిపోవడం మొదలుపెట్టింది. మనం సింధు నది జలాలను జస్ట్ ఆపేసామంతే, అప్పుడే పాకిస్తాన్ గొంతు ఎండిపోవడం మొదలుపెట్టింది. ఇక నిజంగా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ ఏమైపోతుందో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. కానీ మనం తీసుకున్న నిర్ణయం జస్ట్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేశాం. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతోనే పాకిస్తాన్కు అర్థమైపోయింది. అందుకే మనం యుద్ధం అనే మాట ఇంకా వాడలేదు, పాకిస్తాన్ దాన్ని యుద్ధంగానే తీసేసుకుంది. పాకిస్తాన్ గొంతు ఎండిపోతుంది. సింధు నదీ జలాలు పాకిస్తాన్ వైపు వెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే పాకిస్తాన్లో ఉన్న ఎక్కువ మందికి తాగటానికి నీరుండదు. సింధు నదీ జలాలను మనం ఆపేస్తే పాకిస్తాన్లో ఉన్న పంటలు ఎండిపోతాయి, వాళ్ళకు తినడానికి తిండి ఉండదు, మళ్ళీ భారత్ పైనే ఆధారపడవలసి వస్తుంది. అందుకే 1960లో ఈ ఒప్పందం చేసుకున్నాం. 1960లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మన భారత ప్రధాని నెహ్రూ ఇద్దరి మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి పాకిస్తాన్ మనపై ఎన్ని దెబ్బలు కొడుతున్నప్పటికీ, భారత్లో ఎంత రక్తపాతం సృష్టిస్తున్నప్పటికీ మనం మాత్రం ఈ ఒప్పందాన్ని అమలు చేస్తూనే ఉన్నాం. తాజాగా జరిగిన రక్తపాతంతో మనం ఈ ఒప్పందాన్ని నిలిపివేశాం. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్కి అర్థమైపోయింది, భారత్ మనపై బాంబులు వేయాల్సిన అవసరం లేదు, భారత్ మనపై మిసైల్స్ వేయాల్సిన అవసరం లేదు, భారత్ మనపై తోటాల వర్షాన్ని కురిపించాల్సిన అవసరం లేదు, చుక్క నీరు రాకుండా చేస్తే చాలు మన పని అయిపోయినట్టే అనే విషయం పాకిస్తాన్కు అర్థమైంది. నిజం చెప్పండి, ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఒకే ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. సింధు నది మన దేశం నుంచి పాకిస్తాన్ వెళుతోంది కాబట్టి 1960 నుంచి పాకిస్తాన్ ఎన్ని వెధవ వేషాలు వేసినా మనం నీరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఆ నీటిని ఆఫ్ చేసేటప్పటికి పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోయింది. ఇదే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చే నది అయితే పాకిస్తాన్ ఈ పాటికి ఏం చేసి ఉండేదో మీరు ఊహించగలరా? ఒక్కసారి ఇదే పరిస్థితుల్లో ఇదే నీళ్లు పాకిస్తాన్ వైపు నుంచి భారత్కు వస్తూ ఉంటే పాకిస్తాన్ ఏం చేసి ఉండేదో మీరు ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం ఏం చేసామంటే మానవత్వాన్ని చూపించాం. పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టిన ప్రతిసారి, పాకిస్తాన్ మన దేశంలో రక్తపాతాన్ని సృష్టించిన ప్రతిసారి మనం మాత్రం పాకిస్తాన్ ప్రజలపై మానవత్వాన్ని చూపిస్తూనే వచ్చాం. మనం చూపించిన మానవత్వంతోనే పాకిస్తాన్ ఈరోజు బతకగలుగుతోంది. మనం విడుదల చేసిన చుక్క నీటితోనే పాకిస్తాన్ గొంతు నింపుకుంటోంది. మనం విడుదల చేసిన చుక్క నీటితోనే పాకిస్తాన్ ఈరోజు పంటలు పండించుకుంటోంది. ఇప్పుడు మనం ఆ సింధు నది ఒప్పందాన్ని, ఇండస్ట్రీని ఒక్కసారిగా మనం వెనక్కు తీసుకోవడంతో పాకిస్తాన్ ఇప్పుడు విలవిల్లాడిపోవడం మొదలుపెట్టింది. మనం పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద రక్తపాతాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు, అక్కడ సైనికులను మనం దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మన సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటేనే ఆ దేశం విలవిల్లాడిపోతుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఆ సింధు నది దగ్గర ఇప్పుడు చుక్క నీరు కిందకి వెళ్ళడం లేదు. ఒక్కసారి మొదటి బాక్స్ని చూడండి, మీకు ఏమనిపిస్తుందో. అక్కడ నుంచి చుక్క నీరు కిందకి వెళ్ళడం లేదు. నిజానికి వెస్ట్ వైపు ఉన్న నదులన్నీ కూడా, పాకిస్తాన్ వెస్ట్ వైపు 3 నదులు ఉన్నాయి, భారతదేశం వెస్ట్ వైపు సింధు, జీలం, చినాబ్, ఈ నదులు పాకిస్తాన్కు నీళ్ళు అందిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీటి నుంచి కిందకు ఒక చుక్క నీరు వెళ్ళే అవకాశం కూడా లేదు. దీంతో పాకిస్తాన్ గొంతెండిపోతుంది. అందుకే పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ప్రేలాపన చేస్తూ ఉన్నాయి. మీరు సింధు నది జలాలను మా వైపు రానివ్వకుండా ఆపేస్తే మేము రక్తపాతాన్ని సృష్టిస్తాము అంటూ ఈ పాకిస్తాన్ పిచ్చుకుక్కలు కొన్ని కోతలు కూస్తూ ఉన్నాయి. మనం నిన్న చూసాం, బిలావల్ భుట్టో కానీ హఫీజ్ సయీద్ కానీ. బిలావల్ భుట్టో బెనజీర్ భుట్టో కుమారుడు, విదేశాంగ మంత్రిగా పనిచేస్తాడు, మాజీ ప్రధాని కుమారుడుగా ఉన్నాడు. ఈ బిలావల్ భుట్టో ఏమంటున్నాడు అంటే, మీరు సింధు నది జలాలు ఆపేస్తే మేము రక్తపాతం సృష్టిస్తామని. చూడండి ఒకసారి, ఆపేసాం. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రపంచ దేశాల ముందు ఒంటరైపోతుంది పాకిస్తాన్. అటు హఫీజ్ సయీద్ కూడా మేము రక్తపాతాన్ని సృష్టిస్తామని అంటున్నాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏమంటున్నాడో తెలుసా? పాకిస్తాన్ ప్రధాని చెబుతున్న మాటలు వింటే మీకు మనం
ఏ యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ కీళ్లు వంచేసామని మీకు అనిపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు దిగొచ్చాడు. యుద్ధం చేయకుండానే, మిసైల్స్ వదలకుండానే, బాంబులు పేల్చకుండానే, గన్స్ ట్రిగ్గర్ నొక్కకుండానే పాకిస్తాన్ ప్రధాని దిగొచ్చాడు. మేము ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాము, ఒక తటస్థ విచారణ జరిపించండి అని అడుగుతూ ఉన్నాడు. కాళ్ల బేరానికి వచ్చాడు పాకిస్తాన్ ప్రధాని. తటస్థ విచారణ జరిపించండి అని అంటూ ఉన్నాడు. మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాడు. నీళ్లు రాకపోతే మా గొంతు ఎండిపోతుంది, మా పంటలు ఎండిపోతాయి, మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు భారత్ దయాదాక్షిణ్యాలు గుర్తొస్తున్నాయి వాళ్ళకి. మన భూభాగం నుంచి ప్రవహించే నదుల విషయంలో పాకిస్తాన్ ఎన్ని వెధవేషాలు వేసినా మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్కి నీళ్లు ఆపలేదు. అది మన మానవత్వం. ఇప్పటి వరకు మనం పాకిస్తాన్కు నదీ జలాలను ఆపలేదు. పాకిస్తాన్ మన దేశంలో ఎంత మారణహోమాన్ని సృష్టించినా మనం ఇంతవరకు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు ఈ మారణహోమంతో మనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్కి గుర్తొస్తుంది తమ గొంతు ఎండిపోతుందని. ఇప్పుడు పాకిస్తాన్కి గుర్తొస్తుంది తమ పంటలు ఎండిపోతూ ఉన్నాయని. ఒక్కసారి పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. ఆ మాటలు మీకే వినిపిస్తున్నాను. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country